అందరికీ మరణాత. ఈరోజు శిలువ ధ్యానములో ప్రభు మనతో ఉండి ఆయన కీర్తి మహిమ అందుకొని శిలువలో నుండి ప్రభువును చూడవలసిన పద్ధతిలో చూస్తే వచ్చే ఆ దివ్యమైన మార్పు తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు ఈ వాక్యంలో నుండి మనకు సమస్తమును అందించును గాక. ఆమేన్. వాక్యంలో ప్రార్థన. తండ్రి, అన్నీ చేసావు గనుక వందనాలు. తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసి పని పూర్తయ్యాక ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. పని సమాప్తము, అంత అయిపోయింది. తండ్రి చేయవలసిన పని సృష్టి ఆరంభంలో నుండి ఇంకా మనిషికి ఏం కావాలో, చివరి మనిషి వరకు ఏం కావాలో సృష్టి యావత్తుకు, జంతువులకు, పశువులకు, పురుగులకు కావలసినది అంతా చేసేసాడు గనక పూర్తి అయింది. గనక పూర్తిగా పనిచేసే పద్ధతి నీలో ఉంది గనుక స్తోత్రములు. కుమారుడుగా వచ్చినప్పుడు పని పూర్తి చేసావు. ఆ పూర్తి చేయడం అనేది ఆరంభం నుండి అంతం వరకు, అనగా నీవు పుట్టింది మొదలుకొని నీవు చనిపోయే వరకు ఏ పనులు చేసావో ఆ పనులన్నిటిలో కూడా నీవు సమాప్తము, అనగా పనులు లేకపోతే సమాప్తం అనరు. పనులు చేసావు గనక నీవు సమాప్తం అనే మాట దగ్గర మాతో ఉండిపోయావు. స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి కాలములో ఉన్నాము. ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి పని చేయుచూ ఉన్నారు. ఎంత పని! మరి మనిషి మార్పు పొందకపోతే, నీ దగ్గరికి రాకపోతే పరిశుద్ధాత్మ తండ్రి ఎంతో వేదన పడతారు, ఎంతో తాపం పడతారని మరి నువ్వు పాటల్లో, మాటల్లో, వాక్యములో వ్రాయించి పెట్టావు గనుక స్తోత్రములు. ప్రభువా, మీరు త్వరగా రావాలి. రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి. భూమి మీద నీవు సంపాదించిన సంఘం పరలోకమునకు రావాలి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ తండ్రి ఊరుకోరు. మనిషి కొరకు ఆయన పడే వేదన మామూలుగా ఉంటుందా? తండ్రిగా బాధ అనుభవించావు, కుమారుడుగా శ్రమ అనుభవించావు, మరణం అనుభవించావు. పరిశుద్ధాత్ముడుగా సంఘారోహణం వరకు కూడా పని పూర్తయ్యే వరకు నీవు మాతో ఉంటూనే ఉన్నావు గనుక వందనాలు. ప్రభువా, ఈ వాక్యములో నుండి సమాప్తం పని పూర్తి చేసావు. ఆ పనిలో నుండి మాకు ఇంకనూ జరగవలసిన కార్యక్రమం ఉన్నది గనక ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రభువా నువ్వు పని చేస్తావని మేము నమ్ముతూ ఉన్నాము. స్తోత్రములు. నమ్ముట వలన నిన్ను గ్రహించగలుగుతాం. నమ్మకపోతే నీ పని మాకు గ్రహింపు కాదు కదా. అందుచేత నీకు స్తోత్రములు. దీవించి ఘనతయు, కీర్తియు, మహిమయు పొందుమని ఆదరించి నడిపించి దీవించమని యేసు నామములో వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఇక్కడ గ్రంథంలో వ్రాయబడినట్టు యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుడి వాక్యములో నుండి ఆయన దైవత్వము, మానవత్వం కూడా మనకు చూపించి ఆయన కృప దయచేయును గాక. ఆమేన్. ఇందులో ప్రభు ఉన్నాడు. ప్రభు చివరి టైం, లాస్ట్గా ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్న టైంలో ప్రభువుకి దాహం అనే మాట నిన్న చెప్పుకున్నాం. దాహం అయ్యింది. దాహం అయినప్పుడు ప్రభు దాహం అయ్యిందని అడిగారు.
దాహం అన్నారు. వెంటనే వారు చిరక ముంచి అక్కడ స్పాంజీ హిస్సోప్ ఉడకకు తగిలి స్పాంజీ చిరకతో ముంచి, అది మరి తాగే పదార్థం కాబోలు, ఆ పదార్థాన్ని ప్రభువు నోటికి అందించారు. బహుశా మరి మనం ఆపరేషన్ చేయించుకుంటుంటే తప్పకుండా మత్తు మందు ఇస్తారు. అలాగా మత్తు మందు ఇవ్వకపోతే మనం ఆపరేషన్ చేయించుకోలేం, ఎంత కష్టమైనా సరే చేయించుకోలేం. ఎందుకంటే మనిషి బ్రతికుండగా మనిషి కత్తితో కోసి ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మనిషి కదిలిపోతాం, పని చేయలేం. మరి శరీరానికి ఉనికి ఉంది. అలాగే యేసు ప్రభు కూడా శరీరంతో ఉన్నాడు కనుక వారికి అనిపించింది అన్నమాట, ఇంత బాధ, మత్తులో చనిపోతే బాగుండు అనుకున్నారు. కానీ ప్రభు అంగీకరించలేదు, తీసుకోలేదు. ఆయన ఈ బాధ మర్చిపోవడానికి వారు చేసే ప్రయత్నం ఏది కూడా ఆయన అందుకోలేదు. అందుకోకపోగా ప్రభువు వారికి మరి పాఠం చెప్పారు. ఆ పాఠం ఏదంటే సమాప్తము. అసలు సిలువని మనం ఊహించలేమన్నమాట. ఆయన బాధ కానీ, ఆయన అనుభవించిన శ్రమ కానీ, ఆ సిలువలో ఆయన పలికిన మాటలు కానీ, అసలు ఆయన మనోనిదానం కానీ మనం ఏ విధంగా ఊహించుకున్నా మనం అర్థం చేసుకోలేం. అంత అలాంటి సిలువది ప్రభువు అనుభవించాడు. నిజంగా మనిషి అయితే అనుభవించడం, దేవుడు కాబట్టే అనుభవించాడు. చివరిదాకా బతికి ఉండలేరు. ఆయన దైవత్వం, మానవత్వం ఈ రెండు ఉండబట్టి ఆయన సిలువను అనుభవించాడు. కనుక ఇక్కడ సమాప్తం అనగా పూర్తయిపోయింది. పనులు పూర్తయిన తర్వాత చెప్తాం ఏమనంటే ఇంకా పని లేదు, అయిపోయిందని. ఆ పని ముగించేస్తాం. అలాగే యేసు ప్రభు కూడా రక్షణ కార్యక్రమం చేయడానికి వచ్చారు కనుక ఏ పని ఎవరికే అప్పగించలేదు. తను చేయవలసిన పని యావత్తు కూడా ప్రభువే చేశారు. చేయడం మాత్రమే కాదు, ఆయన సమాప్తము అన్నారు, అనగా పూర్తయిపోయింది. నేను పూర్తిగా పని చేశాను. పూర్తిగా పని చేయడం అనేది మరి ఆయుష్కాలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తగిన టైం వాడుకోవాలి. ప్రతి నిమిషం పని చేస్తేనే కానీ ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనేది పూర్తి అవ్వదు. అసలు మనం అర్థం చేసుకునేటప్పటికే మరి చాలా టైం పట్టేస్తుంది. ఈ పని మీద దేవుడు నన్ను పంపించాడని ఏ పని గురించి మనం భూమి మీదకి వచ్చామో ఆ పని పూర్తి చేయడానికే మనకు అర్థం అవ్వదు. ప్రభువుకి మనకు అదే తేడా. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద పూర్తిగా నిలబడ్డాడు. ఇంకా లోకంలో ఇటు అటు ఆయన చూడలేదు. ఆయన చూసుంటే మనకు రక్షణ ఉండేది కాదు. యేసు ప్రభు వలననే రక్షణ అనే మాట మనం చెప్పడానికి ఇదిగో ఈ సమాప్తం అనే మాట దగ్గర దొరికాడు. చూడండి, ఈయనే దేవుని దగ్గర నుండి వచ్చిన ఈయనే మెస్సియా అని చెప్పేసి సమరయ స్త్రీ కరెక్ట్గా మాట్లాడింది. ఆమె గ్రహించటం దేవుడు ఎంత తెలివిచ్చాడు, ఎంత గ్రహింపిచ్చాడు. గనక ఆమె జీవితానికి ఇది సరిపడిన బోధ కాదు, ఆమె తగినవాడు కాదు. కానీ తగిన వారందరూ బయటకు రాలేదు. ఈ అమ్మ ఆశించింది. ఆశించడమే కాదు, అది నాకు ఇమ్మని అడిగింది. ప్రభువుని ఏదడిగితే ఇవ్వడో, ఏ మనిషి అయినా ఏదడిగినా ప్రభు తప్పకుండా దయచేస్తాడు. అడగడం అనగా ప్రార్థించడమే కదా. ప్రభువుతో మాట్లాడడం, ప్రార్థించడం, ప్రభువుతో నడవడం అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యం. హనోకు విషయంలో మనం చూస్తున్నాం, దేవునితో నడిచాడు కాబట్టి ఆయన ఆరోహణం అయ్యాడు. ఇప్పుడు ప్రభువు కూడా మరణ సమయంలోనే ఆరోహణ బలము సంపాదించుకున్నాడు. శిలువ మీద ఆయన జీవితకాలం అంతా కూడా ఏ పని మీద వచ్చాడో ఆ పని యావత్తు చెయ్యవలసిన పద్ధతిలో చేశాడు. అవకాశవాదిగా లేడు ఆయన. దేవుని పని మీద వచ్చాడు కాబట్టి పని పూర్తి చేసుకున్నాడు. మనకి ప్రభువుకి అదే తేడా. మనకు అవకాశాన్ని బట్టి మనం కొన్ని విషయాల్లో కొన్ని వదిలేసుకుంటాం. అవకాశం లేదంటాం,
లేదా అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం చూసుకుంటాం. ప్రభు అలా చేయలేదు, తను తాను చూసుకోలేదు, కానీ దేవుణ్ణి చూస్తూ దేవుని పని చేస్తూ ఆయన సాధువుగా జీవించాడు. ఒక నెమ్మది గల సాధువు దొరికితే ఆయన శాంతిని బట్టి సమాధానమును బట్టి ఆయన మీద నేరములు మోపుతారు. యేసు ప్రభు కూడా నమ్మకమైన సాధువు గనక, నెమ్మది కలిగిన సాధువు గనక ఎవరు ఏ నిందేయడానికైనా భయపడలేదు. భయం ఒకటి ఉంది, ఏమో ఆయన లేచి వచ్చేస్తాడేమో, ఏమో సిలువ మీద దిగుతాడేమో. ఆయన అద్భుతకరమైన శక్తి కలిగిన వాడే, అసలు సిలువేయగలమో లేదో, చంపేయగలమో లేదో, తీరా చంపిన తర్వాత 3వ రోజున లెగిసి వస్తాడేమో, అదే భయం. అందుకే కాపలా పెట్టుకున్నారు. మనిషికి నమ్మకం లేకపోయింది దేవుని మీద. అందుచేత ఆయన లేచిపోతే, ఆయన వెళ్ళిపోతే మనకు అవమానం కలుగుతుంది. ఇంత చేసాం, ఇంత బాధ పెట్టాం, ఇంత సిలువేసాం, ఇలా చంపేశాం, ఆయన లేచిపోతే మనకేముంది అనుకున్నారు. కానీ ఏదైనా ఆపగలమా? దేవుని దగ్గర మనం ఏం పుచ్చుకోవాలో ఆ పుచ్చుకోవలసినవన్నీ కూడా అందుకునే నిమిత్తము ఆయన మన దగ్గర ఉండిపోయాడు. అద్భుతకరమైన స్థితి. సమాప్తము అనగా పూర్తి చేశాడు. సృష్టిని పూర్తి చేశాడు, రక్షణను పూర్తి చేశాడు. సృష్టికర్త అయిన తండ్రి సృష్టి సింహాసనం మీద కూర్చుని సృష్టి యావత్తు కూడా చేశాడు. ఆ చేసిన తర్వాత ఇంక చేయవలసిందేమీ లేదు. ఆదామవ్వలు ఏ పండు తినకూడదో ఆ పండు చెయ్యకపోతే, ఆ చెట్టు వేయకపోతే బాగానే ఉండును కదా. అంటే పూర్తి చేయలేనట్టు పని చేసేటప్పుడు మరి పూర్తిగా చేయడానికి ఆ పండు కూడా చెట్టు కూడా చేయవలసి వచ్చింది. అందుచేత పని మినహాయింపు లేదు. దేవుడు ఏ కార్యము చేసినా మినహాయింపు ఉండదు. మినహాయింపు లేకుండానే యేసు ప్రభు కూడా సమాప్తమైనది అనే మాటను చెప్పడం జరిగింది. కనుక దేవుని పిల్లలారా, మనం రాకడలో ఎత్తబడాలంటే మినహాయింపులు ఉండకూడదు. ఈ కారణం చేత నేను చెయ్యలేకపోయాను అన్న మాట ఉంటే ప్రభుతో నడవనట్టే. హనోకు దేవునితో నడిచినట్టు మనం కూడా భూమి మీద ఆయన సిలువతో, ఆయన సహనంతో, ఆయన ప్రార్థనతో, ఆయన వేదనతో మన జీవితం వెళ్తుంది. మనిషికి శ్రమ లేకుండా సిద్ధపాటు ఉండదు. రాకడ విశ్వాసికి, ప్రభు దగ్గరకు వెళ్ళవలసిన విశ్వాసికి తప్పకుండా దేవుడు శ్రమను బహుమతిగా ఇస్తాడు. చచ్చిన చేప నీటికి చచ్చిన చేప వాలుకి వెళ్తుంది, బతికున్న చేప చిన్నదైనప్పటికీ కెరటాలకు ఎదురెక్కుతుంది. అలాగే విశ్వాసి కూడా, రాకడ విశ్వాసి కూడా శ్రమలకు ఎదురెక్కుతారు. ఈ శ్రమ నన్ను ఏమీ చేయదు, నా ప్రభువు నాకు తోడొస్తాడో, ఒకవేళ భూమి క్రిందో భూమి పైన పరలోకంలోనో ఉంటాను. డాక్టర్ మార్టిన్ లూథర్ గారి మాట అదే. ఇలాంటి శ్రమ వచ్చింది, దెయ్యాలు మీద పడిపోయినట్టే లోకం అంతా నీ మీద పడుతుంది. బైబిల్ గ్రంథం బయటకు తేవడానికి నీవు పడుతూ ఉన్న ఈ గొప్ప శ్రమ ఇలాగుంది, బతకనిస్తారా అని ఆ రోజుల్లో మరి మార్టిన్ లూథర్ గారితో అన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నారు. అదేంటంటే, తెల్లవారితే కింద ఉంటాను, భూమి మీద ఉంటాను, లేదా పరలోకంలో ఉంటాను. కనుక ఎక్కడున్నా అక్కడున్నా నాకే భయం లేదు అని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు దేవుని పని చేయడానికి ముందుకొచ్చారు. ఈ కాలంలో కూడా రాకడ సువార్తను ప్రకటించడానికి, సంఘాన్ని పైకి తీసుకొని వెళ్ళడానికి, పూర్తిగా పని చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఆవరింపు ప్రతి విశ్వాసికి ఇవ్వాలని, పూర్తి పని చెయ్యాలని తండ్రి ఉద్దేశంలో ఉన్నదే. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి యుగంలో ఉన్న మనం కూడా రాకడకు ఎత్తబడే నిమిత్తమై సమాప్తమని చెప్పాలి, పూర్తి చేసుకోవాలి. పనులు పూర్తి కాకుండా రాకడలో ఎత్తబడలేము. ఇంకా పని ఉంది అని అంటే ఆ పని పూర్తి చెయ్యాలి. ఎందుకంటే మనం నడిచిన దారిలోనే సంఘం నడవాలి. సంఘానికి మాదిరిగా ఉండడం కోసం పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి విశ్వాసికి సంపూర్ణమైన స్థితినివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. అందుచేత మినహాయింపులు ఇంకా ఉంది అనే మాట ఉన్నది. ఎప్పుడైనా సరే మినహాయింపులు
వీటిని వదిలించుకుని ప్రభువుతో పాటు సిద్ధపడవలసిన వారం. ఇంట్లో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ, చదువుకునే బిడ్డలైనప్పటికీ, ఉద్యోగస్తులైనప్పటికీ కూడా మినహాయింపు లేకుండా ఎవరు సిద్ధపడతారో వారు వెళ్తారు. నవహ కాలంలో ప్రభువు మాటకు సిద్ధపడిన నవహు తన కుటుంబంతో పాటు ఓడలోనికి వెళ్ళాడు. తన కుటుంబంతో పాటు ఆరోహణ సమయంలో మరి వెళ్ళాలి అని అంటే కుటుంబాన్ని అడ్డుగా తీసుకోలేదు. ఏ కుటుంబం దేవుడిచ్చాడో ఆ కుటుంబంలోనే నవహు ఓడలోనికి వెళ్ళాడు. అదే ఆరోహణము, అదే పైకి వెళ్ళడం. గనక జలప్రళయము నుండి పైకి వెళ్ళిన నవహు ఎలాగో బ్రతికి మళ్ళా భూమి మీదకి వచ్చాడో అలాగే సంఘం కూడా ప్రభువుతో పాటు రాకడలో వెళ్ళిన తర్వాత అక్కడ 7 ఏండ్ల విందు భోజనంలో విందులో మనం ఉంటాం. ఏం పెడతాడో అది మనకు తెలియదు. అవి మరి రాకడ విశ్వాసి ఏం పెడతాడో ప్రభు అని అనుకుంటారు. కానీ అవిశ్వాసులకు అది అర్థం కాదు. ఒకసారి దేవదాసయ్య గారు మాకు పాఠం చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చోటంట నీళ్ళ దగ్గర పొలంలోనూ నీళ్లున్నాయంట. ఆ నీళ్ళల్లో కొంగలో నత్తలు ఏరుకుంటున్నాయంట. నత్తలు ఏరుకునేటప్పటికి తెల్లగా కొంగలు చాలా అందంగా ఉన్నాయి. పైన హంసలు వెళ్తున్నాయంట. ఆ హంసలో ఈ కొంగలను చూసి మరి ఎంత బాగున్నాయో అంత బాగున్నాయో అనుకున్నాయంట. కొంగలు కూడా తల పైకెత్తి హంసలను చూసాయంట. చూసి ఊరుకోలేక అన్నాయంట, వీళ్ళంతా తెల్లగా ఉంది, ముక్కెర్రగా ఉంది, ఎంత అందంగా ఉన్నారు, పైన వెళ్తున్నారు, మీరు ఏం తింటున్నారేంటి అని అడిగారంట. అడిగేటప్పటికి హంసలు అన్నాయంట, మేము హిమాలయ పర్వతాల్లో ఉంటున్నాం, రత్నాలు ముత్యాలు అక్కడ దొరుకుతున్నాయి, అవి తింటున్నాము అన్నాయంట. అలాగైతే మేము కూడా అక్కడికి వస్తే మాకు నత్తలు దొరుకుతాయా అన్నాయంట. నత్తలు బురదలో ఏరుకుని నత్తలు హిమాలయ పర్వతాల్లో రత్నాల దగ్గర ఉంటాయా? ఉండవు కదా. అలాగే అవిశ్వాసులైన వారు నత్తలు ఏరుకున్నట్టు మనం ఈ భూలోకంలో ఎన్నో ఏరుకుంటున్నాం. కొంగకి నత్త అవసరం, తింటుంది. లోకంలో ఉన్న వారికి లోకం అవసరం, డబ్బుతో ముడిపెట్టుకుంటారు కనుక వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఆయా పనులతో జీవితాన్ని ముడిపెట్టుకున్న వారు దేవునితో పైకి ఎగరలేరు. ఆశ ఉంటుంది, అంత తెల్లగా ఉన్నారు, మీరు ఏం తింటున్నారు అని అడిగే ఆశ ఉంటుంది. కానీ పరలోకమునకు వెళ్ళే విశ్వాసి, 7 ఏండ్ల విందులో ప్రభువుతో ఉండే విశ్వాసి నావహుకు నావలో ఉన్నట్టే వారు కూడా ప్రభువు దగ్గర పరలోకంలో ఉంటారు. ఆయన దివ్య లక్షణములను, ఆయన నిత్యజీవ ఫలములను, ఆయన వాక్యమును వారికి వడ్డిస్తారు. ఎంత బాగుంటది! ప్రభువు మరి గొప్ప మహిమను అక్కడ అందించటం, విశ్వాసి అందుకోవడం, ప్రభువుతో జీవించటం అనే ఆ ముఖ్యమైన ఘటన మరి మనం అక్కడ చూడగలుగుతాం. మరి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. మన జీవితాన్ని తప్పకుండా సరి చేసుకోవాలి, పని పూర్తి చేయాలి, సమాప్తమని ప్రభు అన్నట్టు. ఎంత శ్రమన్నా, శ్రమ లేదని చెప్పడం లేదు. రాకడ విశ్వాసకు ఇప్పుడు శ్రమే. ఎందుకు శ్రమ అంటే ఈ శ్రమ లోకంలో లేకపోతే ప్రభువుతో మనం వెళ్ళలేం. ప్రభువుతో వెళ్ళలేకపోతే విందులో ఉండలేము. ఇక్కడ ఉన్నంతసేపు కూడా, భూలోకంలో ఉన్నంతసేపు కూడా భూలోకంలో అయ్యే పనులు పట్టుకుంటాం. ఇదే బాగా కనపడుతుంది. కానీ విశ్వాసకి మాత్రం, రాకడ విశ్వాసకి మాత్రం పరలోకము విందు కనబడుతుంది. విందు భోజనానికి అనగా ప్రభువు యొక్క దివ్య లక్షణములను భుజించుట కొరకై మనం వెళ్ళనై ఉన్నాం. మామిడి పళ్ళు కాలం వచ్చినప్పుడు మామిడి పండు తింటుంటే దాని రుచి మనకి చాలా బాగుంటుంది కనుక తింటాం, వదిలిపెట్టలేం, పూర్తి చేస్తాం. అలాగే ప్రభు ఈ ఒక్క మాటలో సృష్టించబడిన సృష్టికే ఎంత రుచి ఉంటే ప్రభు యొక్క దివ్య లక్షణములు పరలోకములో కళంకము లేని చోట ఇంకేముంటదో. గనక నత్తలు ఏరుకునే కొంగ నత్తల వైపే చూచినట్లు అవిశ్వాసి అటు ఇటు కానివారు ఆ నత్తల కొరకే చూస్తారు.
మరి ఏదో ఒక ఒడ్డెక్కాలి. భూలోకంలో రెండూ కావాలని అనుకుంటే కొన్నిసార్లు దొరక్కపోవచ్చును. గనక దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చే తండ్రి గనక అందుకొనడం మన భాగ్యమై ఉన్నదే. ప్రభువు మరి ఈ విశ్వాసికి తీసుకొని వెళ్ళేటప్పుడు భూలోకంలో విందు, పరలోకంలో విందు. నావహు కాలములో నావహు ఎలాగూ పైకి వెళ్ళిపోయాడో, మరి నావలోనికి వెళ్ళాడో, ఆ నావ ప్రళయములో ఎలాగూ పైకి వెళ్ళిందో అలాగే మనం కూడా ప్రభువుతో పాటు పైకి వెళ్తాం. అందుకు శ్రమలే ఆధారం. మరి అంతకాలం నావలో ఉండడం వారికి కష్టమే. భూమి ఆరే వరకు కూడా వారి కిందకు దిగడానికి వీల్లేనంత కష్టం. అయినప్పటికీ ప్రభు వారితో ఉన్నాడు గనుక ఆ నావ వారికి విందుశాల అయ్యింది. నావలో ఉన్నవారు విందులో ఉన్నారు, బయట ఉన్నవారు ప్రళయములో ఉన్నారు. దేవుని మాట వినని వారికి ఎంత ప్రళయం ఉన్నదో అలాగే రాకడ విశ్వాసి పైకి వెళ్ళిన తర్వాత ప్రభువుతో పాటు మనం ఉంటాం గనక ఆ ఉన్న మనకు ఆయన మరి కావలసినవి అందిస్తాడు. భూమి మీద కూడా విశ్వాసిని ఎత్తి పట్టుకుంటాడు. ప్రళయం రాబోతుంది. అది 7 ఏళ్ల మహాశ్రమ కాలము, సైతాను పరిపాలన కాలము. సైతాను పరిపాలన కాలములో మనము ప్రభువుతో ఉండాలి గాని సైతానుతో ఉండలేము. అందుచేత సైతాను కఠినమైన శ్రమలో అప్పుడు చూసుకుంటారు, అప్పుడు తెలుసుకుంటారు, అయ్యో ప్రభువుతో వెళ్ళలేకపోయాం, ఈ శ్రమలు అనుభవిస్తున్నామని. మనకు ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ చూస్తుంటే ప్రపంచానికి ప్రళయం రాబోతుంది అని అర్థమవుతుంది. అలాంటి సమయంలోనే ప్రభు వచ్చి తన సంఘాన్ని ఎత్తుకుపోతాడు. ఇంత కష్టపడి తన రక్తం వచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఈ కష్టకాలంలో ప్రభు తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర దాచుకుంటాడు, విందులో పెట్టుకుంటాడు. ఇశ్రాయేలీలను అన్ని సంవత్సరాలు వదిలేసిన తండ్రి చివరి టైం వచ్చేటప్పటికి విందు భోజనం పెట్టి ఆయన ఆ బలముతోనే సముద్రములు దాటించి, అరణ్యమును దాటించి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలా తీసుకుని వెళ్ళాడో అలాగే సంఘాన్ని కూడా భూమిని దాటించి, ఈ ప్రళయమును దాటించి, ఈ సైతాను పరిపాలన కాలమును దాటించి ఆయన మనలను పైకి తీసుకుని వెళ్ళి అక్కడుంచుతాడు. కనుక సిద్ధపాటు ముఖ్యమైన పని. సమాప్తమని ప్రభువు చెప్పినట్టే భూమి మీద మన కాలములో మనము సమాప్తమని చెప్పడానికి పనులు పూర్తి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయముతో ఈ యుగములో ఉన్నాము గనుక పనులన్నీ పూర్తి చేసుకుంటానికే మనం సిద్ధపడి ఉండాల్సిన వారమై ఉన్నాము. ఈ లోకం మనకు శాశ్వతముగా ఉండదు, ఈ లోక భాగ్యములు కూడా మనతో రావు. కానీ ప్రభు యొక్క పని మనతో ఉంటుంది. ప్రభు యొక్క పని మనం గ్రహించే నిమిత్తమే ప్రభు మనలను ఆయన తట్టు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ప్రభువు సిలువ మీద ఉండి ఎంతమందిని ఆకర్షించాడు. ఆయన వైపు చూచారు, అది ఆకర్షణ. ఆయన జన్మించినప్పుడు అందరినీ ఆకర్షించవలసింది, కానీ కొందరు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చారు. సిలువ దగ్గరకు అందరూ వచ్చారు. ఆయన భూమి మీద ఉండగా ఆయన ఆకర్షణ సిలువలో, శ్రమలో, బాధలో, ఇబ్బందిలో, ఆయన మరణాపాయములో, సమాప్తమని చెప్పే పనిలో ఉంటుండగా భూమి మీద ఉన్న విశ్వాసులను అవిశ్వాసులు కూడా ప్రభు యొక్క సిలువను నిదానించి చూచారు. ఏంటినా అందరినీ రక్షించిన ఆయన ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు రక్షించుకోవడం లేదు? ఎందుకు అద్భుతం చేయడం లేదు? ఎందుకు దిగడం లేదు? అది ప్రశ్న. ఆ ప్రశ్న కాలంలో ఆయన్ని గ్రహించారు అన్యులైన వారు, స్వజనులైన వారు కూడా. ఈయన దేవుని కుమారుడే. నికోదేము, యోర్మిత, యోసేపు అంతవరకు బయటకు రాలేదు, కానీ ప్రభు మరణానంతరం వారు బయటకు వచ్చేసారు, ఉండలేకపోయారు. అది ఆకర్షణ. అలాగే దేవుని పిల్లలారా, మరి మనం దేవుని పని చేయడానికి ఎంతో ఆశతో ఉన్నవారము బయటకు రాలేకపోతూ ఉన్నాం. ఇంకా పని పూర్తిగా జరగాలి, ఘనంగా జరగాలి. మరి పరిశుద్ధాత్మతో నిండుకుపోయిన బిడ్డలో బయటకు రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి మనము మేఘములోనికి వెళ్ళగలుగుతాం. సిద్ధపాటు లేకుండా వెళ్ళలేము కదా.
అందుచేత ఎంత పరమభక్తులైనప్పటికీ సిద్ధపడవలసిందే. ప్రయాణం వచ్చేటప్పటికి మనం రైలు బండికి టైం అవుతుంది, టైం అయ్యేటప్పటికి సిద్ధపడి ప్లాట్ఫామ్ మీదకి వస్తేనే కానీ, టికెట్ తీసుకొని బండి ఎక్కితేనే కానీ మనం అనుకున్న చోటు దిగలేం కదా. అలాగే భూమి మీద నుండి పరలోకమునకు వెళ్ళుచూ ఉన్న ఈ రాకడ సంఘము, ఈ విశ్వాస సంఘము, ఈ ఆరోహణ సంఘము ప్రభువుతో వెళ్ళవలసిన కాలము దగ్గరకు వస్తుంది కనుక సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. సిద్ధపడడానికి వాక్యం పూర్తిగా చదవాలి. ఈ దరి నుండి ఆ దరి వరకు, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా వాక్యం పూర్తిగా చదవాలి. వాక్యము పూర్తిగా చదవకపోతే సరైన సిద్ధపాటు కాదు. ప్రార్థన అందరి కొరకు, మన కొరకు కూడా ప్రార్థనలు చెయ్యాలి. ప్రభువు తగిన కాలం వచ్చినప్పుడు ఆయన విజ్ఞాపనలు పూర్తి చేశాడు. ఏకాంత ప్రార్థన మనకు ఎంతో అవసరం. సన్నిధి ప్రార్థన ఇంకెంతో అవసరం. సన్నిధిలో ప్రభువుతో సహవాసం చేసిన భక్తులు మాత్రమే వెళ్ళగలిగారు. హనోకు దేవునితో నడిచాడు కదా, ఆ నడిచిన ఆయనే వెళ్ళగలిగారు. మరి నోవహు కుటుంబం అంతా కూడా దేవుని మాట విన్నారు కదా, అందుకే వెళ్ళగలిగారు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మ తండ్రి కాలములో లోకమును విడిచి సంఘము ప్రభువుతో నడవాలి. అప్పుడు ప్రభు వచ్చి మనలను తీసుకుని వెళ్తాడు. ఎంత క్షణకాలములో ప్రభు మనలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ భూమి మనము ఉండే స్థలము కాదు. ప్రభు వచ్చే వరకు ఉండాలి గనక ఆయన ఇచ్చిన సువార్తలో, ఆయన ఇచ్చిన దేవాలయములో, ఆయన ఇచ్చిన సన్నిధిలో మనం ఉన్నాం. టైం వచ్చేటప్పటికి ప్రభు తీసుకెళ్తాడు. అదే మన విశ్వాసం, అదే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని. అందుచేత పరిశుద్ధాత్మ తండ్రి గురించి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన కాలములో ఉన్నాము, ఆయన రెక్కల క్రింద ఉన్నాము. ఆయన పని కాలములో ప్రతి ఒక్కరిని ప్రభు తట్టు తిప్పే పని పరిశుద్ధాత్ముడు పూనుకొని చేస్తున్నారు గనక ఆయన పని మీద మనం ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనలో మనం ఉండవలసిన భాగ్యం కొరకైన స్థితిని అందుకుంటే ఎంత బాగుంటది. గనక ఇక్కడ వారం కాదు, అక్కడ వారము. ఇది మనకు తృప్తికరమైన జీవితం కాదు, కానీ సమాప్తం చేయాలి. పని పూర్తి అవ్వకుండా వెళ్ళలేం. ప్రార్థన, వాక్య పఠన, దైవ సన్నిధి, దేవునితో సహవాసము, దేవునితో నిలబడడం, వాక్యమును ఇతరులకు బోధించడం, మరి పరిచర్య చేయడం అనే దివ్యమైన లక్షణాలన్నిటినీ పూర్తి చేసుకొనకపోతే ప్రభువుతో వెళ్ళలేము. సైతాను పరిపాలన కాలంలో శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. కనుక ఆ శ్రమల నుండి తప్పించుకుంటానికి దేవుడు మనకు పరలోకమందు విందును ఏర్పాటు చేశాడు. అక్కడకు వెళ్ళాలి. ఎక్కడున్న మనము విందుశాలకు వెళ్ళవలసి ఉన్నదే. నా పరమగీత గ్రంథంలో వ్రాయబడింది, విందుశాలకు అతడు నన్ను కొనిపోయాను అని. అవును, మరి ఎక్కడుండగా విందు లేదు. భూమి మీద శ్రమలే ఉన్నాయి. సైతాను పరిపాలన కాలమే వస్తుంది. దాని రెక్కల కింద మనం బతకలేం. సైతానికి క్రూరమైన గుణం. అందుచేత శ్రమలు త్వరగా వస్తున్నాయి గనక త్వరగా సిద్ధపడండి. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు అయిన యేసు మన కొరకు త్వరగా రానై ఉన్నాడు. అందుచేత సమాప్తం అనే దగ్గర పూర్తయిపోయింది పని. అందుచేత త్వరగానే ప్రభు సమాధిలోనికి వెళ్ళారు. ఒక్కరోజు భూమి క్రిందకు వెళ్ళారు. మనకి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఆయన అధోలోకములోనికి దిగిననియు అని రాశాను. దిగాడు అన్నమాట. భూమి క్రిందకు దిగి భూమి క్రింద ఉన్న పాతాళ లోకములో ప్రభు పని చేశాడు. ఆ పనిని పూర్తి చేయడానికే ప్రభు వెళ్ళాడు. గనక యేసు ప్రభు ఏది విడిచిపెట్టడం, భూమిని విడిచిపెట్టలేదు, శ్రమలు పెట్టేవారిని విడిచిపెట్టలేదు, విశ్వాసులను విడిచిపెట్టలేదు. అధోలోకమునకు వెళ్ళడానికి ఆయన అంగీకారంతో వెళ్ళారు. అక్కడ నుండి కూడా బోధించి ఆయన పని చేసుకొచ్చాడు. గనక పనిమంతుడైన ప్రభు మనకు సమస్త కార్యములను పూర్తి చేస్తాడు. కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కావు. అర్థం కాని విషయములను చేతనైతే అర్థం చేసుకుందాం. ఒకవేళ చేత కాకపోతే ఆయన సన్నిధిలో నిలబడి
ఆయన వైపు చూద్దాం. అవిశ్వాసం మాత్రం రానియొద్దు. విసుగుదల, చిరాకు ఈ భూమి మీద కష్టములను బట్టి తెచ్చుకోవద్దు. ప్రార్థనతో, దైవ సహవాసముతో నడవండి. అప్పుడు మీరు సిద్ధపడగలరు. దైవజనులైన దేవదాసయ్య గారు మాకు సన్నిధి నేర్పించారు. సన్నిధి అనగా ప్రభువుతో ఉండడం, ప్రభువుతో మాట్లాడడం. అంతకంటే భాగ్యం ఇంకా భూమి మీద ఇంకొకటి లేదు. అలాంటి భాగ్యమును మా అయ్యగారు మోషే సన్నిధి, నీ సన్నిధి లేకుండా నేను వీళ్ళని తీసుకెళ్ళలేను, నీ సన్నిధి నాతో ఉంటేనే అని మోషే అన్నాడు. ఎంతమంది ఎంత గోల పెట్టినా దైవ సన్నిధి మాత్రం ఆయన పైకి వెళ్ళి ఎలాగూ చేశాడో అలాగే ఉపవాసం కానీ సన్నిధి కానీ ప్రభువు మాటలు కానీ అందుకున్నందువలన ఆ కాలం మిట్ట మధ్యాహ్నం వెలుగు వంటిది. ఆ కాలంలో ప్రభువు నడిచినట్టే మన కాలంలో మనం కూడా ప్రభువునకు నడిచి మరి పరలోకపు విందునకు వెళ్దాం. మరి త్వరగా రానయ్యున్న ఆ ప్రభువు మీ పనులన్నిటినీ పూర్తి చేయండి. మరి మోషే యోనా కాలంలో యోనా అన్నమాట, నా మొక్కుబళ్ళు చెల్లింపక మానను. దేవునికి అనుకున్న కార్యములు ఎన్నో ఉన్నాయి, వాటినన్నిటినీ ప్రభువుకు చెల్లించుకుందాం. అవి చేయకపోయినా వెళ్ళలేం కనుక ఏ పనులు ఆగినాయో వాటన్నిటినీ చేసి సమాప్తమైందని చెప్పండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. సమాప్తం చేయకపోతే పునరుద్ధానం లేదు గనక పునరుద్ధానం అవ్వాలంటే సమాప్తం ఉండాలి. ఆయన ఆత్మను, ఆయన పనిని దేవునికి అప్పగించుకున్నాడు. మన పని వదిలిపెడితే సైతాన్ని ఎత్తుకుపోతాడు. గింజలో రాతి మీద పడితే, దారిలో పడితే ఆ పక్షి ఎత్తుకుపోయినట్టే మనలో ఉన్న వాక్యమును గాని ప్రార్థనను గాని పక్షానికి సైతాన్ని వచ్చి ఎత్తుకుపోకుండా ప్రభువు చేతికి అప్పగించుకుందాం. నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రభు అప్పగించి ఆ పిమ్మట తల వంచి ఆయన మరణములోనికి వెళ్ళారు. దేవుని పని ఎలాగుందో సాధ్యమైనంత వరకు అమలుపరుచుకుందాం. ప్రభు మనలను దీవించి ఆశీర్వదించి ఆయన పనిలో నిలబెట్టే భాగ్యమును తండ్రి మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నువ్వు ఎలా సిద్ధపడ్డావో మేము కూడా అలా సిద్ధపడే భాగ్యం దయచేయు. ఊరెళ్ళాలంటే బట్టలు కట్టుకుని సిద్ధపడుతున్నాం. అలాగే వాక్యం చెప్పాలంటే సిద్ధపడి వాక్యం చెబుతున్నాం. మరి ఏదైనా పని చెయ్యాలంటే, పిల్లకి పెళ్లి చేయాలంటే సిద్ధపడి పెళ్లి చేస్తున్నాం. సిద్ధపాటు లేకపోతే పనులు అవ్వట్లేదు కదా. ప్రతి పనికి సిద్ధపడి మేము పనులు పూర్తి చేసుకుంటున్నాం. అలాగే ప్రభువా, ఇప్పుడు కూడా నీవెలాగూ సిద్ధపడి తల వంచి నీ ఆత్మను అప్పగించుకున్నావో అలాగే మేము కూడా పనులు పూర్తి చేసుకొని నీ దగ్గరకు వచ్చే భాగ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ప్రభువా, ఎప్పుడా ప్రభు ఎప్పుడొస్తాడా అని మీ కొరకు కనిపెడుతూ ఉన్నాం. అయా, శ్రమలు మాకు లేకపోలేదు. శ్రమలన్నిటిలో నుండి కూడా నీ వైపు చూస్తున్నాం. మేము ఇక్కడ వారం కాదు ప్రభువా, నీ దగ్గరకు రావలసిన వారం. అందుచేత నీ కొరకు సిద్ధపడి ఆ భాగ్యం కొరకైన స్థితిని మాకు దయచేసి మహిమ పొందుము. వధువు సంఘము భూమి మీద ఉన్నదే, సిద్ధపడవలసి ఉన్నదే, ఆరోహణమవ్వవలసి ఉన్నదే, ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొనవలసి ఉన్నదే గనక ఆ సిద్ధపాటు మాకు దయచేసి పనులు పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాం ప్రభువా అని చెప్పే భాగ్యం దయచేయం. రేపుగా రెడీగా ఉన్నాను అని ఎలా చెప్పిందో అలాగే మేము కూడా లోకము నుండి పరలోకమునకు ఆరోహణ బలముతో, నీ సన్నిధి బలముతో రావడానికి మా కొరకై నీవు సిద్ధపాటును దయచేసినావు గనుక అన్నిటినీ అందించి నడిపించమని కోరుచూ ఉన్నాము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. నీ మహా గొప్ప కృప, ఆదరణ, ఆత్మీయమైన అభిషేకము, ఆత్మీయ ఆవరింపు మాకు దయచేసి ఘనత నందుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ మనందరము ఎల్లప్పుడూ కలిగి ఉందుగాక. ఆమేన్. అందరికీ మరణాత.